అందరికీ నమస్కారం. ఈ వీడియోలో గ్వాలియర్ కోట యొక్క రెండవ భాగాన్ని చూడబోతున్నాం. ఇక్కడ మనం మొదటగా చేరుకున్నది ఆలంగిరి గేట్. ఈ గేటు గ్వాలియర్ కోటలోని మొదటి ప్రధాన ద్వారంగా మనం చెప్పుకోవచ్చు. ఈ గేటుని ఔరంగజేబు పాలనా కాలంలో నిర్మించబడింది. ప్రస్తుతం ఇది ఒక అందమైన ఇస్లామిక్ నిర్మాణ శైలికి ఒక గొప్ప ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే దీన్ని గ్వాలియర్ గేటు అని కూడా పిలుస్తారు. ఆ గేట్ నుంచి కాస్త ముందుకు వెళ్తే మనకి ఇప్పుడు చూస్తున్న ఈ గేట్ కనిపిస్తుంది. ఈ గేట్ పేరు బాదల్ గేట్ అని పిలుస్తారు. బాదల్ సింగ్ అనే రాజు పేరు మీదుగా ఈ గేటుకి ఆ పేరు వచ్చింది. అలాగే దీన్ని హిందోల్ గేట్ అనే మరో పేరుతో కూడా పిలుస్తారు. ఈ గేటు చూడడానికి రెండు కళ్ళు అలాగే పెద్దగా నోరు తెరిచినటువంటి ఒక రాక్షసుల మాదిరిగా మనకు కనిపిస్తుంది. ఈ గేట్ లోపల నుంచి వెళ్తున్నప్పుడు ఒక రాక్షసుడు నోట్లో నుంచి వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఆ గేటు పక్కనే మనకి గుజారీ మహల్ అనేటువంటి ఒక గొప్ప కట్టడం కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ గుజారీ మహల్ని పురావస్తు మ్యూజియంగా నిర్వహిస్తున్నారు. ఈ బాదల్ గేట్ యొక్క నిర్మాణం రాజపుతుల రాజుల యొక్క నిర్మాణ కౌశలానికి ప్రతీకగా చెప్పవచ్చు. తరువాత కాలంలో ఈ గేటును పునర్నిర్మించి షాజహాన్ గేటుగా మార్చారు. ఇదే మార్గంలో మనం కాలినడకన కొండపైకి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ దారి అంతా కూడా చాలా ఏటవాలుగా ఉంటుంది. ఎక్కడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా మరి తప్పదు. ఈ మార్గం పొడవునా మనకి అనేక హిందూ దేవాలయాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ గ్వాలియర్ కోట యొక్క రెండవ భాగంలో మనం చూడవలసిన కట్టడాలు, ఇందులో మొదటగా మనం చతుర్భుజాలయాన్ని దర్శించబోతున్నాం. అస్సీ కంబ్ కా భవదీస్, ఆ తర్వాత సహస్రబాహు దేవాలయం, అలాగే తేలికా మందిర్ కట్టడాలను మనం చూడబోతున్నాం. ఇలా మనం కాలినడకన చేరుకున్నప్పుడు ఈ మార్గ మధ్యలో మనకు అనేక ద్వారాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లుగానే ఈ కోట యొక్క ప్రస్తుత నిర్మాణం 8వ శతాబ్దం నుండి ఉనికిలో ఉందని మనకు తెలుస్తుంది. ఈ గ్వాలియర్ కోట భారతదేశ రక్షణ కోటల్లో ఒకటిగా నిలిచింది. ఈ గ్వాలియర్ నగరాన్ని అలాగే ఈ కోటను ఎంతోమంది రాజవంశీకులు పరిపాలించారు. ఇందులో మనం మొదటగా చూడబోయేది చతుర్భుజ ఆలయం. ఈ ఆలయంలో మనకు ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈ చతుర్భుజ ఆలయంలోనే పురాతన సున్నాకు సంబంధించినటువంటి శాసనం అనేది ఉన్నది. ఈ చతుర్భుజ ఆలయాన్ని విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఈ ఆలయాన్ని కొండ నుండి రాయిని తొలచి నిర్మించారు. ఈ చతుర్భుజ ఆలయంలోనే శాసనంలో లిఖించబడినటువంటి మొట్టమొదటి సున్నాను మనం చూడవచ్చు. ఇక్కడ చతుర్భుజ అంటే 4 భుజాలు కలిగినవాడని అర్థం. చతుర్భుజ ఆలయంలో ఉన్నటువంటి ఈ శాసనంలో ఉన్న ఈ సున్నా ఓల్డెస్ట్ ఎగ్జిస్టింగ్ జీరో ఇన్ గ్వాలియర్గా ప్రసిద్ధి చెందింది. ఈ శాసనం ఏదైతే ఉందో ఇది ఆ చతుర్భుజ ఆలయంలో ఉన్న గోడలపై శాసనాల్లో చెక్కబడింది. ఈ చతుర్భుజ ఆలయం చుట్టూ తిరగడానికి వీలుగా చిన్న దారిని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆలయ గోడలపై అద్భుతమైన శిల్పాలు కూడా చెక్కడం మనం గమనించవచ్చు. ఈ చతుర్భుజ ఆలయాన్ని 9వ శతాబ్దంలో ప్రతిహార రాజు అయినటువంటి మిహిర భోజుడు నిర్మించాడు. సందర్శకులు అలాగే చరిత్రకారులు గ్వాలియర్ కోటను సందర్శించడానికి ఈ చతుర్భుజ ఆలయంలో ఉన్నటువంటి శాసనం అలాగే ఆ శాసనం లిఖించబడినటువంటి సున్నా ఒక కారణంగా మనం చెప్పవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్టే విష్ణుమూర్తి అవతారం. ఈ ఆలయంలో ఉన్నటువంటి లోపల గోడలపై ఆ పురాతనమైనటువంటి సున్నాకు సంబంధించినటువంటి శాసనం ఉంది. ఇక్కడ చతుర్భుజ ఆలయాన్ని దర్శించిన తర్వాత ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్తే మనం కోట లోపలికి చేరుకుంటాం. మనం కొండపైకి వెళ్ళే మార్గ మధ్యంలో అనేక హిందూ దేవతామూర్తుల యొక్క విగ్రహాలను మనం చూడవచ్చు. ఇక్కడ చాలా వరకు హిందూ దేవతామూర్తుల యొక్క విగ్రహాలను నాశనం చేసిన విధానాన్ని మీరు చూడవచ్చు. ఇక్కడ చూస్తున్నది ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం. పూర్తిగా కూడా ధ్వంసం చేయబడింది. అలాగే ఇక్కడ కూడా చాలా విగ్రహాలు అలాగే శివలింగాలు మనం చూడవచ్చు. ఈ దారి పొడవున అనేక శివలింగాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు, వాటిని నాశనం చేసినటువంటి ఆనవాళ్ళు కూడా మనం చూడవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే వర్షం నీరు అది కూడా నిల్వ ఉండకుండా కిందకు పోవడానికి వీలుగా పక్కన కాలువ మీరు గమనించవచ్చు. ఈ మార్గ మధ్యలో మనకి కొన్ని కట్టడాలు పర్షియన్ ఆర్కిటెక్చర్ శైలిలో అంటే ముస్లిం నిర్మాణ శైలిని పోలి ఉంటాయి. అంటే ఆ కాలంలో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసి వాటిని మసీదులుగా
మార్చారనేది ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ కొండను తొలచి ఆ కొండలోని గుహలో ఉన్నటువంటి ఆలయాన్ని కూడా నిర్మించారు. ఇలా కొంత సమయం నడిచిన తర్వాత మనం కొండపైకి చివరికి చేరుకుంటాం. ఇక్కడికి చేరుకున్న తర్వాత ఈ కోట యొక్క ప్రధాన ద్వారం మానసింగ్ మందిరంలోనికి తీసుకువెళ్తుంది. మనం ముందు వీడియోలో చూసినట్లుగా ఈ మానసింగ్ మందిరం చాలా గొప్ప కట్టడంగా మనం చెప్పవచ్చు. ఈ మానసింగ్ మందిరాన్ని రాజా మానసింగ్ 15వ శతాబ్దంలో 1486 నుంచి 1515 వరకు నిర్మించాడు. ఈ మానసింగ్ మందిరాన్నే పెయింటెడ్ ప్యాలెస్ అని కూడా పిలుస్తుంటారు. ఈ కోటలో చాలా వరకు హిందూ కట్టడాలను తోమర్ రాజవంశం చెందినటువంటి రాజులు నిర్మించారు. మనం కోటలోకి ప్రవేశించిన తర్వాత మొదటగా మనకు ఎదురుగా కనిపించేది పురాతత్వ మ్యూజియం. ఈ పురాతత్వ మ్యూజియం దగ్గరలోనే ప్రతిరోజు లైట్ షో అనేది వేస్తూ ఉంటారు. ఈ పురాతత్వ మ్యూజియం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక్కడ మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ గురించి మనం ఒక విషయం చెప్పుకోవాల్సిన విషయం ఉంది. ఈ గ్వాలియర్ కోటలో మనకు చాలా వరకు ఏదైనా ఒక ప్రత్యేకమైన కట్టడం ఉందంటే ఆ కట్టడం సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా మనకి ఆ కట్టడం దగ్గర ఏర్పాటు చేయడం అనేది ఒక గొప్ప విషయం. ఈ పురావస్తు ప్రదర్శనశాల పక్క నుంచి వెళ్తే మనకి అస్సీ కంబక బవాడీస్కి వెళ్తాం. అస్సీ కంబాకి బవాడీస్ ఆ కాలపు అద్భుతమైన నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ చారిత్రక మైలురాయి ఒక బవాడీస్ అని పిలువబడే సంక్లిష్టంగా రూపొందించబడినటువంటి మెట్ల బావిని కలిగి ఉంది. ఈ మెట్ల బావి నీటి సరఫరా వ్యవస్థగా మాత్రమే కాకుండా స్థానికులకు సామాజిక సమావేశ స్థలంగా కూడా పనిచేసేది. సొగసైన తోరణాలు మరియు రాళ్లపై ఉన్నటువంటి వివరణాత్మక శిల్పాలు మధ్యప్రదేశ్ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఇది చరిత్ర ప్రియులకు మరియు సాధారణ ప్రయాణికులకు ఒక ముఖ్యమైన ప్రదేశంగా చెప్పవచ్చు. అస్సీ కంబాకి బవాడీస్ సందర్శించడం అంటే కేవలం ఒక మైలురాయిని చూడటం మాత్రమే కాదు, ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దిన చరిత్ర యొక్క గొప్ప వస్త్రాలను అనుభవించడం గురించి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి మెట్ల బావి ఇదే. అలాగే ఈ మెట్ల బావి పక్కనటువంటి అస్సీ కంబ అంటే 80 స్తంభాలతో కూడినటువంటి సమావేశ మందిరం. ఆ కాలంలో స్థానికులకు ఈ మండపం ఏదైతే ఉందో సామాజిక సమావేశ మందిరంగా కూడా ఉపయోగించేవారన్నట్లు మనకు తెలుస్తుంది. చాలా వరకు ఉన్న మెట్ల బావి మాదిరిగానే ఈ మెట్ల బావి కూడా చాలా విశాలంగా పెద్దదిగా ఉంది. కానీ ఈ మెట్ల బావి సాధారణంగా చూసే మెట్ల బావి కంటే చాలా పెద్దదిగానే ఉంది. ఈ మెట్ల బావి అలాగే 80 స్తంభాలతో ఉన్నటువంటి సమావేశ మందిరాన్ని చూసిన తర్వాత మనం ఇక్కడ నుండి సహస్రబాహు ఆలయాన్ని సందర్శించడానికి వెళ్దాం. ఈ గ్వాలియర్ కోటలో ఇటువంటి ఆనిముత్యాలు మరెన్నో మనం చూడవచ్చు. ఇప్పుడు మనం సహస్రబాహు ఆలయానికి చేరుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ సహస్రబాహు ఆలయాన్నే సాస్బాహు ఆలయంగా పిలుస్తున్నారు. జంట ఆలయాలు గ్వాలియర్ కోటకు తూర్పు వైపున ఉన్నాయి. ఈ ఆలయాలని సాధారణంగా సాస్బాహు ఆలయం అని పిలుస్తారు. దీనికి అర్థం ఏమిటంటే అత్త కోడలు అని. ఎందుకంటే పెద్దగా చిన్నగా ఉన్న 2 ఆలయాలు ఈ విధంగా పిలుస్తుంటారు. కానీ దీని అసలు పేరు సహస్రబాహు ఆలయం, అంటే 1000 భుజాలు కలిగినటువంటి ఆలయం అని అర్థం. కాలక్రమేణా అది సాస్బాహుగా మారింది. ఇంతటి అద్భుత ఆలయ నిర్మాణాన్ని కచ్చపగట పాలకులు నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణాన్ని రత్నపాలరాజు ప్రారంభించాడు. ఇక్కడ ఉన్నటువంటి 2 ఆలయాల్లో ముందుగా మనం చిన్నగా ఉన్న ఆలయంలోకి వెళ్దాం. ఈ చిన్నగా ఉన్న ఆలయాన్ని బాహు ఆలయంగా పిలుస్తూ ఉంటారు. ఈ బాహు ఆలయం ఏదైతే ఉందో సాస్ ఆలయానికి నమూనాగా చెప్పవచ్చు. బాహు ఆలయంలో 4 మధ్య స్తంభాలతో కూడినటువంటి చతురస్రాకార గర్భగుడి ఉంది. దీని మహామండపం కూడా 12 స్తంభాలతో చతురస్రాకారంలో ఉంటుంది. చాలా వరకు మాల్వా మరియు రాజపుత్ర చారిత్రాత్మక దేవాలయాల మాదిరిగానే ఈ ఆలయంలో బహుళ ప్రవేశ ద్వారాలను అందిస్తుంది. ఈ ఆలయం యొక్క పైకప్పు 2 తిరిగే చతురస్రాలను కలిగి ఉంటుంది. స్తంభాలకు అష్టభుజ స్థావరాలు కూడా ఉన్నాయి. వీటిని చెక్కారు, కానీ ఈ స్తంభాలు వికృతీకరించబడ్డాయి. ఈ గర్భాలయంలో దెబ్బతిన్నటువంటి విష్ణు విగ్రహం, అలాగే దాని పక్కన బ్రహ్మ ఒకవైపు వేదాలను పట్టుకొని మరొక వైపు త్రిశూలాన్ని పట్టుకున్నట్టుగా మనం చూడవచ్చు. ఈ ఆలయంలో నుండి ప్రతి స్తంభం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నిర్మించబడ్డాయి. ప్రతి స్తంభానికి కూడా అనేక శిల్పాలు చెక్కబడి ఆ చెక్కబడిన శిల్పాలు కూడా ఒకదాని ఒక సంబంధం లేకుండా వికృతంగా
ఇక్కడ బాహు ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఇక్కడి నుంచి సాస్ ఆలయానికి వెళ్దాం. ఇక్కడ ఉన్న 2 ఆలయాల్లో ఈ పెద్ద ఆలయాన్ని సాస్ ఆలయంగా పిలుస్తారు. సాధారణంగా జైన దేవాలయాల్లో ఇటువంటి శిల్పకళా ఆకృతులు మనం చూడవచ్చు. వీటి యొక్క అసలు పేరు సహస్రబాహు దేవాలయం, అంటే 1000 భుజాలు కలిగినదని అర్థం. ఈ ఆలయంలోకి వెళ్ళిన తర్వాత ఆ సహస్రబాహు అనేది ఎందుకు పేరుచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. మనం సాధారణంగా రాజస్థాన్లో ఉన్నటువంటి జైన దేవాలయాల్లో ఎక్కువగా ఇటువంటి శిల్పకళా ఆకృతులు మనం చూస్తాం. రాజస్థాన్లో ఉన్నటువంటి రానక్పూర్లో ఉన్న జైన దేవాలయంలో కూడా ఇటువంటి శిల్పకళా ఆకృతులే మనం చూడగలం. ఈ సహస్రబాహు ఆలయ నిర్మాణాన్ని కచ్చపగట పాలకులు నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణాన్ని రత్నపాలరాజు ప్రారంభించినట్లయితే మహిపాలరాజు కాలంలో పూర్తయింది. ఈ ఆలయ యొక్క నిర్మాణం 1093 సంవత్సరంలో పూర్తయింది. ఈ ఆలయంలో గర్భాలయం, అంతరాలయం, మహామండపం మరియు అర్ధమండపంను మనం చూడవచ్చు. ఈ ఆలయంలో ఉన్నటువంటి స్తంభాలు, సీలింగులు మహామండపంలో ఉన్నాయి. వీటిని ఆ కాలంలో నిర్మించబడినటువంటి ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పవచ్చు. ఆ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా ఇంతటి అద్భుతమైన కట్టడాలు మనం చూడలేం. ఈ 2 దేవాలయాలు శివునికి మరియు విష్ణువుకి అంకితం చేయబడ్డాయి. జైన దేవాలయాల మాదిరిగానే అది ఎక్కువగా శిథిలావస్థలో ఉన్నాయి మరియు ఈ ప్రాంతంలో జరిగినటువంటి అనేక దండయాత్రల కారణంగా హిందూ ముస్లింల యుద్ధాల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఆలయం యొక్క ప్రవేశ ద్వారాలపై శ్రీకృష్ణుని యొక్క లీలలు చెక్కబడ్డాయి. అలాగే ఇతిహాసాలకు సంబంధించినటువంటి శిల్పకళా సౌందర్యం కూడా మనం చూడవచ్చు. ఈ గ్వాలియర్ కోటలో ఒక్కో కట్టడం ఒక్కొక్క అద్భుతంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఏ కట్టడం కూడా మరో కట్టడానికి తీసిపోదు. ఈ సాస్బాహు ఆలయం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే అంత గొప్పటి చిత్రకళా నైపుణ్యం, శిల్పకళా చాతుర్యం అనేది మన కళ్ళను కట్టిపడేస్తుంది. ఆనాటి శిల్పుల యొక్క శిల్పకళా చాతుర్యం, అలాగే రాజుల యొక్క శిల్పకళ అభిరుచి ఏ విధంగా ఉండేదో మనకి ఈ కట్టడాల బట్టే అర్థమవుతుంది. ఆనాటి రాజులు ఇటువంటి కట్టడాలను కట్టి మనకు అందించడం అనేది ఎంతో గొప్ప విషయం. అలాగే ఈ కట్టడాలను కూడా మనం కాపాడుకోవడం ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఆ విధంగా మన చరిత్రను మన తర్వాత తరాలకు అందజేసే వాళ్ళంగా అవుతాం. ఈ సాస్బాహు మందిరాన్ని దర్శించిన తర్వాత ఇక్కడి నుంచి మనం తేలికా మందిరాన్ని దర్శించడానికి వెళ్తున్నాం. ఈ ఆలయంలో శిల్పాలను మనం గమనిస్తే చాలా వరకు కూడా తలలు అవి నరికేసినట్లుగా తెలుస్తోంది. ఆ కాలంలో ముస్లింల యొక్క దండయాత్రల కారణంగా ఈ విధ్వంసం అనేది మనం చూస్తున్నాం. ఈ సాస్బాహు ఆలయంలో ప్రధానంగా ఈ స్తంభాలే ప్రధాన ఆకర్షణ. ప్రతి స్తంభానికి కూడా మన ఇతిహాసాలకు సంబంధించినటువంటి శిల్పాలు అద్భుతంగా చెక్కబడ్డాయి. ఇటువంటి కట్టడాలు మనం సందర్శించడం అనేది మనం అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే ఇటువంటి కట్టడాలు మళ్ళీ మనం చూస్తామో లేదనేది మన ఊహకే వదిలేస్తున్నాం. ఈ సహస్రబాహు ఆలయాల పేరు మీదే దేశంలో చాలా చోట్ల ఉన్నాయి. ఈ సహస్రబాహు ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఇక్కడి నుంచి మనం తేలికా మందిర్ ఆలయానికి చేరుకుందాం. తేలికా మందిర్ ఈ ఆలయం గరుడ రూపంలో ఉన్నటువంటి విష్ణువుకి అంకితం చేయబడింది. గ్వాలియర్ కోట ప్రాంగణంలో అత్యంత గంభీరమైన కట్టడంగా ఈ ఆలయాన్ని చెప్పవచ్చు. ఈ ఆలయానికి సంబంధించి ఈ పేరు వెనుక అనేక ఇతిహాసాలు ఉన్నాయి. అందులో ఒక కథనం ప్రకారం ఇది స్థానికంగా ఒక తేలి అని పిలువబడే నూనె వ్యాపారి విరాళాల నుండి నిర్మించాడని, అందుకే ఈ ఆలయానికి తేలి అనే పేరు పెట్టారని ఒక కథనం. ఇంకొక కథనం ప్రకారం ఇది తెలంగాణ ప్రాంతం నుండి వచ్చిన యువరాజులచే నిర్మించబడిందని, అందుకే ఆ పేరు వచ్చిందని చెప్తున్నారు. అలాగే మరొక కథనం ప్రకారం తేలికా మందిర్ అనే పదం ఈ రాజపుత్ర ఆలయంగా వచ్చిందని కొన్ని ఇతిహాసాల నుండి చెప్తున్నాయి. రాష్ట్రకూట రాజు అయినటువంటి గోవింద III 794లో గ్వాలియర్ కోటను జయించాడు. తరువాత అతను తెలాంగ బ్రాహ్మణులకు మతపరమైనటువంటి వేడుకలకు మరియు ఆచారాలను నిర్వహించేవాడు. ఆ విధంగా తెలంగాణ అనే పదం నుండి కూడా ఆ పేరు వచ్చిందని నమ్ముతారు. మరొక కథనం ప్రకారం చమురు వ్యాపారులు లేదా తేలుకులం అంటే తిలకలు కులానికి చెందినటువంటి కొంతమంది ఈ ఆలయాన్ని నిర్మించారని,
ఈ ఆలయం తెలంగాణ ప్రాంతానికి అనుసంధానించబడి ఉండవచ్చునని ఒక దృఢమైన ఊహాగానం. ఈ ఆలయ నిర్మాణం ద్రావిడ మరియు ఉత్తర భారత శైలిని ఆంధ్ర ప్రాంతానికి సరిపోతుందని నిర్ధారిస్తుంది. బ్రిటిష్ పాలనా కాలంలో దీన్ని సోడా ఫ్యాక్టరీగా మరియు కాఫీ షాప్గా ఉపయోగించేవారు. తర్వాత ఆ కార్యకలాపాలన్నీ నిషేధించారు. ఈ ఆలయం యొక్క గోపురం ఎత్తు దాదాపుగా 100 అడుగుల ఎత్తు ఉంటుంది. అలాగే ఈ ఆలయ నిర్మాణం ఇండో ఆరియన్ వాస్తుశిల్ప శైలిని పోలి ఉంటుంది. ఈ ఆలయాన్ని ప్రతిహార రాజు అయినటువంటి మిహిరభోజుడు నిర్మించాడు. 19వ శతాబ్దంలో ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. 1881-83 మధ్య కాలంలో గ్వాలియర్లో ఉన్న రాయల్ స్కాట్స్ రెజిమెంట్ అధికారి మేజర్ కిత్ ఆలయాల మరమ్మతులను చేయించాడు. ఈ ఆలయం కూడా శివుడు, విష్ణువు మరియు మాతృకులకు అంకితం చేయబడింది. ఆలయానికి తూర్పు వైపున ఉన్న ద్వారం బ్రిటిష్ కాలంలో ఆలయాన్ని మరమ్మతులు చేసినప్పుడు మేజర్ కిత్ 1881లో నిర్మించాడు. సాధారణంగా ఈ ఆలయం యొక్క కట్టడాన్ని మనం గమనించినట్లయితే ఈజిప్ట్ పిరమిడ్ల దగ్గర ఉన్నటువంటి కొన్ని పెద్ద పెద్ద కట్టడాలు మనకి గుర్తుకు వస్తుంటాయి. ఈ ఆలయం పేరు వెనుకున్న కొన్ని కథనాల ప్రకారం ఈ ఆలయాన్ని నిర్మించింది మన తెలుగువారేనేమో అనే ఊహాగానాలు కూడా మనకి లేవనెత్తుతున్నాయి. ఈ ఆలయంలో ఉన్నటువంటి శిల్పాలు కూడా కొంతవరకు శిథిలావస్థ అయినట్టు, అలాగే ధ్వంసమైనట్టు కూడా మనకి తెలుస్తుంది. చరిత్ర ప్రియులు గ్వాలియర్ కోటలోని కట్టడాలను ప్రత్యేకంగా సందర్శించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఈ ఆలయానికి సంబంధించి ఈ ఆలయం యొక్క పేరు వెనుక ఉన్నటువంటి చరిత్ర, దానికి సంబంధించినటువంటి ఏదైనటువంటి శాసనాలు కూడా మనకి అందుబాటులో లేవు. ఈ ఆలయానికి ఎడమవైపు ఉన్నటువంటి ఒక పార్కులో శిథిలమైనటువంటి శిల్పాలు, అలాగే కట్టడాలు, కొన్ని స్తంభాలు కూడా మనం చూడవచ్చు. సాయంత్రం సమయంలో ఈ కట్టడం యొక్క అందం మరింత రెట్టింపు అవుతుందనేది చెప్పవచ్చు. మనం గ్వాలియర్ కోటలో చూసిన చివరి కట్టడం ఇది. ఇక్కడ నుంచి దాని పక్కనే ఉన్నటువంటి సూరజ్ కుండ్కు మనం ఇప్పుడు చేరుకుందాం. తేలికా మందిర్కు ఉత్తరాన ఉన్న సూరజ్ కుండ్ 100 మీటర్ల పొడవైనటువంటి ఒక నీటి ట్యాంక్. దీని పవిత్ర జలాలు 10వ శతాబ్దపు పాలకుడైనటువంటి సూరజ్ సేన్ తర్వాత సూరజ్ పాల్ యొక్క కుష్టు వ్యాధిని నయం చేసిందని నమ్ముతారు. ఇంతటితో మన గ్వాలియర్ కోట యొక్క సందర్శన పూర్తయింది.